పుష్ప 2 ఐటమ్ సాంగ్కి శ్రీలీల రికార్డు రెమ్యునేషన్. సమంతను దాటిందా లేదా? డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ పుష్ప పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. ఈ విషయం అధికారికంగా వెలువడిన తర్వాత శ్రీలీల డాన్స్ మూమెంట్స్తో కూడిన పోస్టర్ కూడా విడుదలై సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచింది. ఇక ఈ సాంగ్ కోసం శ్రీలీల 2 కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ఇటీవల కాలంలో ఒక ఐటెం సాంగ్ కోసం అంత భారీ మొత్తం తీసుకున్న హీరోయిన్గా శ్రీలీల రికార్డు సృష్టించినట్లవుతుంది. పుష్ప మొదటి భాగంలోని ఐటెం సాంగ్ కోసం సుమంత 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మరియు శ్రీలీల అభిమానులు ఈ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరియు త్వరలోనే ఈ సాంగ్ విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ను ఊ అంటావా మావా సాంగ్ మించి కంపోజ్ చేశారని, చంద్రబోస్ సూపర్ లిరిక్స్ అందించారని చిత్ర బృందం చెప్తుంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక మందాన, ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీరాముడిగా మహేష్ బాబు, జక్కన్న బిగ్ స్కెచ్. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందనున్న భారీ సినిమా SSMB 29పై సినీ ప్రియులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్గా రూపొందనుంది. కథ భారతీయ పురాణాలతో ముడిపడి ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఈ కథ రామాయణంతో సంబంధం కలిగి ఉందని, ఇందులో మహేష్ బాబు ఒక కీలక సన్నివేశంలో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారని చెప్తున్నారు. ఈ సీన్ RRR క్లైమాక్స్లో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు గెటప్ను మించి ప్రేక్షకులకు మరింత హైప్ అందిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక మరోవైపు మహేష్ బాబు తన మేనలుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ సినిమాలో శ్రీకృష్ణుడిగా చిన్న పాత్రలో కనిపించనున్నారన్న వార్తలు కూడా అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. మహేష్ బాబు తన అందమైన రూపంతో రాముడు, కృష్ణుడు వంటి పురాణ పురుషుల పాత్రలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ 2 సినిమాల్లో మహేష్ పురాణ పురుషులుగా కనిపిస్తున్నారనే వార్తలు ప్రేక్షకులను మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. కంగువా ట్విట్టర్ రివ్యూ. సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కంగువా మూవీ ఈరోజు ప్రేక్షకులకు ముందుకొచ్చి థియేటర్లో ప్రేక్షకుల సంగతాన్ని అనుభవిస్తోంది. ఏకంగా ఎర్లీ మార్నింగ్ షోస్తోనే ప్రేక్షకులు థియేటర్లో పోటెత్తారు. సినిమా చూసిన వారు కంగువాని సూర్య కెరీర్లోనే బెస్ట్ మూవీగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా సూర్య యాక్టింగ్ సరికొత్త రేంజ్లో ఉందని, తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉందని అంటున్నారు. కంగువా సినిమా చూస్తున్న ప్రేక్షకులు, దర్శకుడు శివ తన గత చిత్రాల కంటే భిన్నంగా ఈ సినిమా తీసినట్లు ఫైట్స్, విజువల్స్ అన్నీ తన మార్కును స్పష్టంగా చూపించాయన్నారు. బాబీ డియాల్, దిశా పటాన్ లాంటి నటులు కూడా తమ పాత్రల్లో పర్ఫెక్ట్గా కనిపించారని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అయితే కొంతమంది ఈ సినిమా గురించి యావరేజ్ అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి రివ్యూ వచ్చిన తర్వాతే సినిమాపై సరైన క్లారిటీ రావడం ఖాయమని అనుకుంటున్నారు. అంతేకాకుండా కంగువా సినిమా యొక్క విజయం మీద పూర్తి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది. రౌడీ కోసం బాలయ్య. ఏమైందంటే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త యాక్షన్ డ్రామా చిత్రం VD12పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. 2025 వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో విజయ్ దేవరకొండ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ రానుంది. సినిమాకు సంబంధించిన టైటిల్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మేకర్స్ త్వరలోనే టైటిల్ టీజర్ విడుదల చేయాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ టీజర్లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని సమాచారం. దీనికి బాలకృష్ణ కూడా సానుకూలంగా స్పందించారట. ఇది ప్రేక్షకులకు గొప్ప ఊహించుకోలేని అనుభూతి ఇవ్వనుంది. మళ్ళీ రావా మరియు జెర్సీ వంటి భావోద్వేగ సినిమాలను అందించిన గౌతమ్ తిన్ననూరి ఈసారి యాక్షన్ జోనర్లో మారడం విశేషం. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇది ఆయనకు బలమైన కంబ్యాక్ సినిమా అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం మరో చిన్న ప్రాజెక్ట్ మ్యూజిక్ అనే చిత్రాన్ని డిసెంబర్ చివరిలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో నూతన నటీనటులతో పాటు అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడే అవకాశమైతే ఉంది. సూర్యకు తీరని అన్యాయం. సూర్య నటించిన భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ చిత్రం కంగువా నైజాం ఏరియాలో అన్యాయానికి గురైనట్లు తెలుస్తుంది. కంగువా డిస్ట్రిబ్యూషన్ రైట్ను మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకున్నప్పటికీ నైజాం ఏరియాలో ప్రధాన థియేటర్లో కలిగిన మరొక సంస్థ ఈ సినిమాకు థియేటర్లు కేటాయించడానికి అంగీకరించలేదు. ఈ వివాదం పుష్ప 2 ప్రొడ్యూసర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రావడంతో ఏర్పడినటువంటి మైండ్ గేమ్స్ కారణంగా కలిగింది. దీంతో కంగువాకి నైజాంలో కేవలం 30% థియేటర్లు మాత్రమే ప్రదర్శన అవకాశం దక్కింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్లోని కేవలం ఒకే ఒక PVR స్క్రీన్ కేటాయించడం ఈ చిత్రానికి పెద్ద నష్టంగా మారింది. ఈ ప్రతికూలత మధ్య కంగువా మిగతా ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటుంది. ప్రేక్షకులు ఫైట్స్, విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ను ప్రశంసిస్తున్నారు. చాలామంది ఈ చిత్రాన్ని సూర్య కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా భావిస్తున్నారు. మరియు సినిమాలో ఉన్న ట్విస్టులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం ఈ నెల 29న 300కు పైగా థియేటర్లో బ్రహ్మాండమైన విడుదల. ఢిల్లీ ఏపీ భవన్ ప్రస్తావించిన సత్యారెడ్డి ఉక్కు సత్యాగ్రహం చిత్రం విశాఖ ఉక్కు కోసం తెలుగువారి హక్కు నినాదంతో రూపొందించింది. ఇది విప్లవ కవి గద్దర్ నటించిన చివరి చిత్రం. సత్యారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గద్దర్ గారు 3 పాటలు పాడి 2 పాటల్లో మరియు కీలక సన్నివేశాల్లో నటించారు. గోరెటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేసిన చరిత్రను ఈ చిత్రం ప్రదర్శిస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరోధించే కృషిగా ఈ సినిమా రూపొందించిందన్నారు సత్యారెడ్డి. ఇందులో కార్మిక సంఘాలు, వారి నాయకులు, భూ నిర్వాసితులు కూడా పాల్గొన్నారు. సెన్సార్ అడ్డంకులు మరియు గద్దర్ గారి మరణంతో సినిమా వాయిదా పడింది. ఈ నెల 29న 300కు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. గద్దర్ గారి విప్లవ గీతాలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయని సత్యారెడ్డి పేర్కొన్నారు. మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడడం, స్టీల్ ప్లాంట్ మద్రాసులో పెట్టాలని ఇందిరాగాంధీ ఆలోచించడం వంటి అంశాలను చిత్రంలో చూపించారు. గద్దర్ గారి చివరి వాక్యం ఉద్యమం ఎలా ఉండాలి అనే సందేశంతో పాటలు రాశారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన కామెడీ ఎంటర్టైనర్ మూవీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా. తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనే సినిమా నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్నారు. 30 years పృథ్వీ, వినోద్ కుమార్, రఘుబాబు, భరద్వాజ్, కయ్యూం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చెన్నై క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మాణంలో వెంకటేష్ వీరవరపు దర్శకత్వంలో ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. హైదరాబాద్ లో రామనాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నటుడు పృథ్వీ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. హీరోయిన్ అమిత శ్రీ మొదటి చిత్రమే అయినా ఈ అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. హీరో నివాస్ ఈ సినిమా ప్రేక్షకుల్ని మంచి వినోదంతో అలరిస్తుందని చెప్పారు. నిర్మాత శరత్ చెన్నా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. యముడు ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరే. జగన్నాథ పిక్చర్స్ బ్యానర్ పై జగదీష్ ఆమంచి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం యముడు. ధర్మో రక్షితి రక్షితః అనే థీమ్తో రూపొందించిన ఈ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్ గా, ఆకాశ్ చెల్లా రెండో హీరోగా నటిస్తున్నారు. ఈ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ యముడు కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు. జగదీష్ ఆమంచి మాట్లాడుతూ మా చిత్రం అపచిత్రుడు తరహా కాన్సెప్ట్ లో ఉంది, తెలుగు ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.